ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. మీ గుండె నిండా గుడి గంటల కల అయిందా ఎప్పుడైనా? కొన్నిసార్లు జరిగింది. అప్పుడు అంటే డేట్స్ ఎవరిదన్నా ఇష్యూ ఉన్నప్పుడు, అంటే మొత్తం ఎపిసోడ్ కాదు, ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ ఎపిసోడ్లో చిన్న బిట్ అలా చేసి అప్పుడు పంపిస్తారు, అప్పుడు నైట్ టెలికాస్ట్ చేస్తారు. అలా ఉంటుంది. కొన్నిసార్లు బ్యాంకింగ్ ఉంటుంది. డబ్బింగ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారు మీ సీరియల్స్ కి ఎస్పెషల్లీ? మెయిన్ డబ్బింగే కదా, మనం చెప్పేసి వచ్చేస్తున్నాం, ఆ డబ్బింగే కదా, వాళ్ళు అదే కదా వింటారు ఎక్కువ మన వాయిస్ కన్నా. ఎగ్జాక్ట్లీ. మీకు తెలుగు వచ్చు కదా, మీరు ఎందుకని మీ సీరియల్ కి మీరే డబ్బింగ్ చెప్తారు? తెలుగు అందరికీ చాలా మంది తెలుగు వచ్చు, కానీ అంటే ఏంటంటే డబ్బింగ్ ఏంటంటే మనం ఇంకా ఇక్కడే ఉండాలి, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి, చెప్పాలి. చాలా అంటే మనం ఇప్పుడు డబ్బింగ్ అని ఇప్పుడు వేరే సీరియల్స్ చేసుకోవాలనుకుంటే డబ్బింగ్ మనం కష్టం. ఓకే. ఇప్పుడు షూట్ అయిపోయింది, ఇప్పుడు నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతాను, వేరే షూట్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు డబ్బింగ్ ఉందనుకో, ఎప్పుడో నైట్లో చేస్తారు, ఎప్పుడు ఒక్కొక్కసారి షూట్ టెలికాస్ట్ ఇబ్బంది వచ్చినప్పుడు, అప్పుడు షూట్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అది కష్టం కదా అని ఇప్పుడు మమ్మల్ని అడగలేదు యాక్చువల్గా డబ్బింగ్ చెప్తారని కూడా అలా చెప్తున్నారు. ఓకే, బట్ చెప్పే ఇంట్రెస్ట్ ఉందా మీకు ఏమైనా? ఉంది, కానీ ఆ టైం తీసుకొని టైం కుదరదు. సీరియల్స్ లోనే ఆల్మోస్ట్ 16-18 గంటలు సీరియల్ షూటింగ్ చేస్తూ ఉంటారంటారు, ఎంతవరకు నిజం అండి దీంట్లో? చేస్తానండి. ప్రజెంట్ అయితే మా 9 to 9, ఒకసారి 9:30, 10 అప్పుడప్పుడు అవుతుంది అంతే. కొన్ని వేరే సీరియల్స్ ఇంతకుముందు చేసాను, అప్పుడప్పుడు ఒకసారి 12 కూడా అయిన రోజులు. 12 కొంతమంది చెప్తుంటారు 2 అయింది, మార్నింగ్ 2 వరకు చేసాము, కొంతమంది ఆర్టిస్టులు చెప్తుంటారు, అవుతుంది. ఓకే, 9 to 9 అంటే మీకుండేది మేబీ ఒక 2 hours ఉంటుంది అనుకోండి, అయినా కూడా పొద్దునుంచి రాత్రి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతే. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు సీన్ లేదంటే, ఇప్పుడు కో డైరెక్టర్ మేనేజర్స్ ఏంటంటే సీన్ మీది ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుందండి, కొంచెం ఆ టైంకి వచ్చేయండి అని చెప్తారు. కొంతమంది ఏంటంటే మార్నింగ్ పిలిపించేస్తారు. ఓకే, అలా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు బాగా ఇబ్బంది పడిన సీన్ ఏంటి షూటింగ్ లో? ఇబ్బంది పడిన సీన్ చేయడానికి కానీ, లేకపోతే సిగ్గుపడ్డం కానీ, ఈ సీన్ కొంచెం కష్టంగా ఉంది అని ఏం లేదు, కానీ ఆ జీవితంలో పడమటి సంధ్యారాగం చేసాను ఆ సీరియల్. దాంట్లో ఏంటంటే రవి క్యారెక్టర్ కి ఆపోజిట్ మొత్తం యోయో మొత్తం. అది యాక్చువల్గా పంచి కట్టుకుంటాను మ్యారేజ్ సీక్వెన్స్. పంచి కట్టుకొని ఆ పంచ తగులుకొని కింద పడాలి, పంచ ఊడిపోతుంది. అయ్యో, ఊడిపోతుంది. అది కొంచెం అంటే లోపల బాక్సర్ అది షార్ట్ వేసుకున్నా, అప్పుడు రియల్ గానే నేను పడ్డా, మోకాలు చెప్పులు ఇదంతా అదిరే. ఎందుకంటే మళ్ళీ టేక్లో అవుతుంది, ఎందుకంటే రియల్ గానే నేను ఆ కాలు మీద పడాలి. యాక్చువల్ గా ఆ పంచ ఊడిపోవాలి పూర్తిగా. అది సిగ్గుగా అనిపించింది? సిగ్గుగా అనిపించలే, బాగానే కొంచెం లైట్ గా ఇబ్బంది పడ్డారు. ఫైటింగ్ సీన్స్ లో ఎప్పుడైనా నిజంగా కొట్టించుకున్నారా? అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య బాలుగారిది, మీరు పోలీస్ స్టేషన్ లోనే ఎక్కడో ఉంటారు, ఒక సీన్ ఉంటది, అక్కడికి వెళ్తే బాలుగారు మిమ్మల్ని కొట్టేస్తారు. అవును, ఒక్కొక్క తగిలే కూడా నాకు. కొడతారా నిజంగా? కొట్టరు, కొట్టాలని ఇంటెన్షన్ ఉండదు. ఆ టైంలో ఆ ఫోర్స్ లో తగులుతుంది అంతే. నేనే చెప్తా ఒక్కొక్కసారి, కొట్టేసే బ్రో పర్లేదు, అలా ఫోర్స్ ఇవ్వు అని చెప్తాను. ఒకసారి ఆ చైన్స్ దిగిపోవడం చాలా జరిగాయి. మీ డ్రెస్సెస్ అన్ని మీరే తీసుకోవాలి కదా సీరియల్ కి? సినిమాలకైతే ఇస్తారు, మీకు అలా ఉండదు. బాలు గారిని మీరు అన్న అని పిలుస్తారా, బ్రో అని పిలుస్తారా, లేకపోతే మచ్చా మామ అట్లా పిలుస్తారా? బ్రో తను అంటే రవి బాబీ అని పిలుస్తాడు. రవి బాబీ. సీరియల్స్ ఎట్లా అసలు మీ ఒరిజినల్ పేరు ఎవరైనా మాట్లాడతారా అండి? మాట్లాడు చాలా తక్కువ. అరే రవి 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 అదే ఉంటది. అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచినా కూడా రవి అన్న రవి అలానే ఉంటది, రవి అనే ఉంటది. మీ సీన్స్ అప్పటికప్పుడు అది చేసొచ్చి ఇక్కడ చూసుకుంటూ ఉంటారు మానిటర్ లో, మీరు చూసుకొని ఈ సీన్ బాగాలేదు, నేను మళ్ళీ ఇంకోసారి చేస్తాను అలా ఏముండదు. బాగాలేకపోతే డైరెక్టర్ గారే చెప్తారు, నరేష్ గారు డైరెక్టర్ చాలా బాగా చేస్తారు. ఆ సారే చెప్తారు, ఇది బాగాలేదు, ఇంకో టేక్ చేద్దాం అలా చెప్తాను. మనం వెళ్ళి చూసుకొని ఎలా ఏం లేదు, ఒకసారి బాగాలేదంటే పిలిచి ఇలా ఉంది చూడు, తర్వాత ఇలా చేయని చెప్పి చూపిస్తారు అంతే. కానీ అంత టైం ఉండదేమో, టైం ఉండదు యాక్చువల్ గా. బాగాలేకపోతే ఫాస్ట్ నడుస్తూ ఉంటది. డైలాగ్ రైటర్ ఎవరండి? అందరూ పాపం చేతులెత్తి దండం పెట్టమని అడుగుతున్నారు ఆ డైలాగ్ రైటర్ కి. ఆసం శ్రీనివాస్ గారు అని బాగా రాస్తున్నారు, చాలా బాగా రాస్తారు. మెయిన్ అసెట్ ఏంటంటే డైలాగ్స్. ఏమైనా అడిగిన డైలాగ్స్ బాగున్నాయి చెప్తుంటారు. ఆసం శ్రీనివాస్ గారు. ఇంత ముందు కార్తీక దీపం 1 కూడా సారే. అంత క్రేజ్ అంత రావడానికి కూడా సార్ కూడా. ఓకే, గుండె నిండా గుడి గంటల సీరియల్ ఎగ్జాక్ట్ గా తమిళ్లో ఉంది, అది చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటది, ఇక్కడ కొంచెం లాగ్ చేస్తున్నారు అనే కామెంట్ కూడా వినిపిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. అంటే మన తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టు కొంచెం
లాగ్ కాదు, కొంచెం లైట్గా యాడింగ్స్ కొంచెం అలా చేశారు అంతే. ఏంటంటే ఇక్కడ సిస్టర్ లేదు యాక్చువల్గా, తమిళ్ ఆ రీమేక్లో సిస్టర్ లేదు. ఓకే. కన్నడలో రీమేక్ చేస్తాను, మలయాళం హిందీలో కూడా చేస్తున్నారు. దేంట్లో సిస్టర్ ఓన్లీ 3 brothers, దీనిలో సిస్టర్ పెట్టారు కదా, ఆ సిస్టర్ది ఆ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా స్టోరీ ఉండడం అలా యాడ్ చేసి. యాక్చువల్గా ఫస్ట్ 3 brothers, సిస్టర్ లేదు. యాక్చువల్ కాల్ వచ్చింది ఇలా 3 brothers అండి ఇలా చెప్పారు మొత్తం. కట్ చేస్తే లేదు ఆ క్యారెక్టర్ చేయట్లేదు, ఆ బ్రదర్ ప్లేస్ లో సిస్టర్ని పెడుతున్నాం అన్నారు. ఓకే. సార్ కొంచెం డిసప్పాయింట్, అదే ఆ సిస్టర్కి హస్బెండ్ అదే అది చెప్పారు. ఓకే అనుకున్నా, సరేలే అదైతే బాగుంటుంది బ్రదర్ మనకు అనుకున్నా. కొంచెం గ్యాప్ వచ్చింది అప్పుడు, 1.5 year గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఫిల్ చేద్దాం అనుకున్నా, సరేలే మళ్ళీ మిస్ అయిన ఛాన్స్ అనుకున్నా. తర్వాత మళ్ళీ లేదు బ్రదర్ కంపల్సరీగా ఉండాలని ఛానల్ వాళ్ళు అప్పటికి సిస్టర్ని టెలికాస్ట్ చేశారు. సిస్టర్ క్యారెక్టర్ పెట్టేసి టెలికాస్ట్ అయిపోయింది. చిల్డ్రన్స్ ఎపిసోడ్స్ అదన్నీ తీసేశారు. అప్పటికి రవి అనే క్యారెక్టర్ తమిళ్లో అప్పుడు స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది లవ్ ట్రాక్ అలా స్టార్ట్ అయింది. లేదు ఛానల్ వాళ్ళు కంపల్సరీగా ఉండాలి, బ్రదర్ క్యారెక్టర్ ఉండాలి, సిస్టర్ని పెట్టండి, అలాగా బ్రదర్ని పెట్టి అలా చేసుకోండి అని చెప్పి వచ్చాం. మిమ్మల్ని మధ్యలో ఇంట్రడ్యూస్ మధ్యలో అంటే ఒక స్కెడ్యూల్ అయిపోయాక రెండో స్కెడ్యూల్కి వచ్చా. సింగిల్ స్కెడ్యూల్ అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చాను. ఏంటంటే అన్ని బ్రదర్స్ అయిపోద్ది ఎవరు చూడరు ఏం అన్నట్టుగా ఫీల్ అయ్యారు. కానీ రవి ట్రాక్ కి ఆ ఇంపార్టెన్స్ ఉండడం, ఆ ఇంపార్టెన్స్ ఉంది కదా. తర్వాత నేను పెళ్లి చేసుకోవడం, నాన్నకి హార్ట్ అటాక్ రావడం చాలా ఉంది కదా, ఇంక పెట్టాలని చెప్పి ఇంక పెట్టారు. పెళ్లి కూడా చాలా డైమెన్షన్స్ లో చేసుకోవడం వీటన్నిటికీ కలిసి వచ్చేసరికి అండ్ మీ లవ్ ట్రాక్ కూడా బాగా సూట్ అయింది. ఏమంటారు, మంచి కపుల్లో బాలు మీనానా మీనా బాలు మీనా రవి శృతి వీళ్ళిద్దరు మంచి వాళ్ళు, ఎదుటి వాళ్ళు మంచితనాన్ని కోరుకునే మంచి వాళ్ళు మన వాళ్ళు అని చెప్పేసి. నాదైతే ఏంటంటే ఎవరిని నొప్పించకూడదు, మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి ఫ్యామిలీ, అలాంటి క్యారెక్టర్ మాది. తను ఎలా ఉంటుంది శృతి? విహారిక కదా? విహారిక. ఎస్, తను బాగుంటుంది జోలిగా, బయట బానే మాట్లాడుకుంటారా? ఆఫ్ ది కెమెరా అసలు మాట్లాడుకుంటారా మీ టీం అంతా? మాట్లాడుకుంటాం. ఎక్కువ ఏంటంటే మన షార్ట్ సీన్ లేకపోతే ఎక్కువ ఎవరెవరు రూమ్ లోనే ఉంటాము. ఇంకా అందరూ ఫ్యామిలీ సీన్స్ ఉన్నప్పుడు చెప్తుంటారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడే కూర్చొని ఉంటాం, అప్పుడు మాట్లాడుకుంటాం. ఓకే, అప్పుడు కూడా సీన్ గురించే మాట్లాడుకుంటారేమో? లేదు, మామూలుగా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు, ఎప్పుడు ఒకసారి రీల్స్ చేయడం. రీల్స్ అయితే చూస్తూ ఉంటాను నేను. మొన్న ఏదో బెంచ్ మీద ఒక రీల్ చూసాను. అవును, అది బాగా ట్రెండ్ వైరల్ అయింది యాక్చువల్ గా. ఏమైందిరా అంటే 19 million 20 million దగ్గర ఉంది వ్యూస్ అది. ఓకే, మంచి రీల్స్ కూడా చేస్తున్నారు బాలుగారితో కలిసి. మీకు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు ఇద్దరికి అంత పెద్దగా క్లోజ్నెస్ లేదన్నట్టు. లేదు, ఉంది, మాట్లాడతాం బాగుంది. అంటే అక్కడ ఎక్కువ అతను రూము సపరేట్ ఉంటది బాలుగారిది, ఇంకా నేను ఇదే మనోజ్ అటు సపరేట్ ఉంటాం కదా. ముందు ఏంటంటే నలుగురికి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం, ఫాదర్ కూడా ఉన్నారు కదా, నలుగురు అప్పుడు ఉండేది. ఇప్పుడంటే వాళ్ళది అటు సైడ్ ఉండేది, మాది ఇటు సైడ్ ఉంది. ఇంకా వచ్చినప్పుడు అక్కడ సెట్ లోకి వచ్చినప్పుడే కొంచెం కామెడీలు చేసుకోవడం అలా ఎలా ఉంటది. ఓకే, ఈ తెలుగు రాని వాళ్ళని చూస్తే కొంచెం ఎప్పుడైనా నవ్వుకుంటారా మీరు? అంటే డైలాగ్స్ చెప్పినప్పుడు కొంచెం క్యూట్ గా చెప్తారు కదా తెలుగు రాని వాళ్ళు. లేదు నవ్వుకోరా? నిజం చెప్పండి. నవ్వుకొని బాగా బాలునే ఉన్నాడు కదా, అప్పుడప్పుడు కొంచెం అడుగుతుంటాడు ఇలాగా డైలాగు, అప్పుడప్పుడు నవ్వు వస్తుంటది. అంటే అతను క్యూట్ గా బాగా మామూలుగా బయట కూడా అలానే ఉంటాడు కదా, నవ్వు వస్తూ ఉంటది. ఓకే, అడుగుతాడు మిమ్మల్ని ఇలా ఈ డైలాగ్ ఎలా చెప్పాలి తెలుగులో? అడగడు. ఏంటైనా మనం ప్రాంప్టింగ్ చెప్తుంటారు కదా, అప్పుడు ఏదన్నా ఆడినప్పుడు ఇది అని అలా అప్పుడు చెప్తుంటాం అంతే. ఓకే, బాలుగారి గురించి మాకు తెలియని ఒక సీక్రెట్ ఏదని చెప్పండి, చిన్నదైనా సరే పర్లేదు. మేము నాకే తెలియదు, నాకు చెప్పాలి ఏదైనా సీక్రెట్ ఉంటే. నన్ను ఎలా అడుగుతారండి, నేను ఎప్పుడైనా లైవ్ లో చూడలేదు కదా. మీరంటే దగ్గర నుంచి చూస్తారు, ఫుడ్ విషయంలో కానీ డ్రెస్సింగ్ విషయంలో అస్సలు ఓపెన్ బుక్ ఆయన. అంతేనా? మాకు తెలియదు. సీక్రెట్ ఏం లేదు, అంతా ఓపెన్ బుక్ మీరు అన్నట్టు. అంతేనా? అందరూ తెలిసిందే, సేమ్ అంతే, అందరికి తెలిసిందే. మీనా గారు ఎలా ఉంటారు? అదే పేరు మర్చిపోయా బయట. ఎస్, అమూల్య గారు బాగుంటారు ఫ్రీగా. నేను ఎక్కువ ఏంటంటే హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అక్కడ వరకే ఉంటాను అంతే, సీన్ వరకే. అంతేనా? అంతే. ఎవరైనా బయట చూసే వాళ్ళు ఎలా అనుకో